మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి ప్రతిరోజు దేవుడు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి మనలో జీవము, ఆరోగ్యము, ఆయుష్ మరి నెమ్మది పొందుకుంటున్న విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. అయితే ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో చూద్దాము. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగ చేయును కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. అతని రెక్కలు ఆరోగ్యము కలుగ చేయును. ఈరోజు వృద్ధాప్యంలో ఉన్నారైనా, చిన్న బిడ్డలైనా, యవ్వనస్తులైనా, మరి నడిప్రాయంలో ఉన్నవారైనా ఎవ్వరు ఏ తేడా లేకుండా భయంకరమైన వ్యాధుల చేత పీడింపబడుతున్నారండి. భయంకరమైన హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ అండ్ లంగ్స్ ప్రాబ్లమ్స్, భయంకరమైనటువంటి వెన్నెముక నొప్పులు, అలాగే కీళ్లవాతం, భయంకరమైనటువంటి క్రానిక్ డిసీజెస్, ఎన్నో రకాలైనటువంటి వ్యాధుల చేత చెప్పుకోలేని భయంకరమైన ఇన్నర్ ఫంక్షనింగ్ అంతా కూడా చాలా డ్యామేజ్ అవుతూ ఈరోజు ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారండి. అయితే విశ్వసించి నమ్మి క్రీస్తు యేసు రక్తంలోనికి మీరు ప్రవేశించినట్లయితే ఆయన రెక్కలు మీకు ఆరోగ్యం కలుగ చేస్తాయి. ఆయన రెక్కలు మనకి ఆరోగ్యం కలుగ చేస్తాయని ఎందుకు అంటున్నామంటే, ఆయన పొందిన గాయముల చేత, ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలిగి ఉన్నదని యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఎందుకంటే ఆయన మన కోసము, మనల్ని విడిపించటం కోసము ఈ భూమి మీదకి మనుష్య అవతారిగా వచ్చి ఆయన అన్ని వేదనలు అనుభవించి మనకు ఆరోగ్యము, ఐశ్వర్యము, అన్ని రకాలైనటువంటి మరి ప్రొడక్షన్ కలుగు చేసినటువంటి దేవుడు ఈరోజు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యం కలుగ చేయను. మీరు ఎంతైతే బలహీనంగా ఉన్నారో మన బలహీనతలో ఆయన మన బలమై ఉన్నాడు. ఆయన జీవం మనలో ఉంది కనుక పాట, ప్రార్థన, వాక్యం, ఆయన సన్నిధిని విడువక ఆయన్ని కనిపెట్టుకొని ప్రతి దినము ఇదిగో ఈ వాక్యాన్ని ధ్యానించండి, ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. ఆయన రెక్కలు నీకు ఆరోగ్యం కలుగ చేస్తాయా? నీ రెక్కలు నాకు ఆరోగ్యం కలుగ చేస్తాయి. ఈ లోకంలో ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, కొంతవరకు ఉపశమనం కలుగ చేయగలుగుతారు. కానీ నీవైతే నాకు శాశ్వతమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించగలవు. 12 సంవత్సరముల రక్తస్రావము గల స్త్రీ స్వస్థత పొందిందండి. ఎంతోమంది కుష్ఠరోగులు స్వస్థత పొందారు. కుంటివారు, గుడ్డివారు, మూగవారు, ఎన్నో రకాలైన అద్భుతాలు చేసిన దేవుడు ఈనాడు కూడా ఉన్న దేవుడు అనువాడు. కనుక ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ, విశ్వసించి నమ్మండి, దేవుని యొక్క ఆరోగ్యాన్ని పొందుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాకరుణ ఘనమైన తండ్రి, మీ పాదములకి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఎంతో మంది తండ్రి చెప్పుకోలేని నాయన రోగముల చేత పీడింపబడుచున్న బిడ్డల్ని మీరు తాకండి, ముట్టండి ప్రవ్వా. భయంకరమైనటువంటి క్రానిక్ డిసీజెస్ నుంచి విడుదల దయచేయండి తండ్రి. భయంకరమైనటువంటి నాయన వ్యాధుల నుంచి ప్రజలకు విడుదల దయచేయండి. ఈ ఎండ తీవ్రత ప్రజల మీద లేకుండా చిన్న బిడ్డల హృద్దులను మీరు కాపాడండి ప్రవ్వా. భయంకరమైనటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, కంటి సమస్యలు తండ్రి, భయంకరమైనటువంటి నాయన వ్యాధుల చేత బాధపడుచున్న బిడ్డలకు విడుదల దయచేయండి. షుగరు, బీపీ, థైరాయిడ్, హెచ్ఐవి, క్యాన్సర్, లివర్ ప్రాబ్లమ్స్, ఎన్నెముకలో నొప్పి తండ్రి, కీళ్లవాతము, అయా భయంకరమైన వ్యాధుల నుంచి మీరు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రోజంతా మాకు తోడుగా ఉండండి. పగలు ఎండ దెబ్బైనా, రాత్రి వెన్నెల దెబ్బైనా తగలకుండా ప్రజలను మీ చుట్టూ మీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం. వివిఎస్సి క్లాసులు జరుగుతున్న ప్రతి మినిస్ట్రీని మీరు ఆశీర్వదించండి ప్రవ్వా. అయా మా పరిచర్యను కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి. మాకు ఇచ్చినటువంటి నాయన చిన్న బిడ్డల పరిచర్యను కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. బైబిల్ క్విజ్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. అయా మా స్థానిక సంఘాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. చిన్న బిడ్డలను ఆశీర్వదించండి. యవ్వనస్తులకు మారు మనసు రక్షణ, నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి. మూయబడిన గర్భాలను తెరవండి. హౌసెస్ లేని బిడ్డలకు హౌసెస్ దయచేయండి తండ్రి. భయంకరమైన వ్యసనాలకి బానిసలైపోయిన బిడ్డలకు విడుదల దయచేయ. హృదయాలు పాడైపోయిన బిడ్డలకు మంచి హృదయాలను మీరు దయచేయండి. నూతన హృదయాలను పుట్టించమని, ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలోనే మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభునామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ యూ.